హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగార్జున. మీరు చూస్తున్నారు నా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో హోంగార్డ్స్కి హైకోర్టులో మినిమం మార్కులు లేకుండా తీసుకోండి, వాళ్ళకి సపరేట్ మెరిట్ లిస్ట్ తీయండి అని తీర్పు రావడం వల్ల అందరికైతే వాళ్ళు అలో చేస్తున్నారు పీఈటీకి. దీనివల్ల జనరల్ ఆస్పిరెంట్స్కి అయితే తీవ్ర నష్టం చేకూరుతుందని అయితే చాలామంది అయితే వాపోతున్నారు. దీని మీద వీడియో చేయండి అని కూడా నన్ను చాలామంది అడిగారు. ఇక్కడ ఏం జరుగుతుందనంటే, హైకోర్టు జడ్జిమెంట్లో క్లియర్ కట్గా వీళ్ళకైతే సపరేట్ మెరిట్ లిస్ట్ తీయండి, ప్రత్యేక కేటగిరీగా వీళ్ళని పరిగణించండి అని అయితే జడ్జిమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. మరి దీనికి అనుగుణంగా అయితే గవర్నమెంట్ వాళ్ళకైతే ప్రణాళికలు అమలు చేస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే, మేజర్గా జనరల్ అభ్యర్థులు వాపోతున్నది ఏంటంటే, కనీసం మినిమం మార్కులు 30% కూడా లేకుండా వాళ్ళని తీసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? దీనివల్ల జనరల్ అభ్యర్థులకు మిగతా వాళ్ళకు ఎటువంటి తేడా ఉంటుంది? అట్లీస్ట్ 60 మార్కులైనా వాళ్ళకు లేకుండా తీసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక్కడ జనరల్ అభ్యర్థులు అయితే ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నిస్తున్నారు. మరి ప్రభుత్వం అయితే దీనిపైన అయితే ఎటువంటి స్పందన అయితే లేదు. మరి వీళ్ళ వాదనలో ఎంతవరకు నిజం ఉంది, మరి వాళ్ళ వాదనలో ఎంతవరకు నిజం ఉంది అనేది అయితే కొంచెం విశ్లేషణ చేస్తే, వాళ్ళైతే హోంగార్డ్స్ వచ్చేసి వాళ్ళకు మాకు ఎటువంటి మేము చాలా వరకు మేము ప్రభుత్వానికి సేవలు చేస్తున్నాం, మేము ప్రజలకు అలాగే సేవలు చేస్తున్నాం, ఇక్కడ ప్రజలకు సేవలు చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని ప్రత్యేక మెరిట్ లిస్ట్గా తీయండి అనేది వాళ్ళు కోర్టుకు వెళ్ళడం ద్వారా వాళ్ళకి ఈ విధంగా జడ్జిమెంట్ వచ్చింది. మరి జనరల్ అభ్యర్థులకి మాకు ఆర్టికల్ 14 ఏ విధంగా ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది అని వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని అయితే నిలదీయడం జరుగుతుంది. 2 సంవత్సరాల నుంచి అయితే మేమైతే నిరీక్షిస్తున్నాం. మరి ఆ నిరీక్షణకు గాను మాకు ప్రతిఫలం ఇదేనా? హారిజాంటల్ రిజర్వేషన్లో స్పెషల్ రిజర్వేషన్ అనేది ఒక భాగం కాబట్టి వాళ్ళకు మాతో పాటు అందరితో సమానంగా ఉంటాయి. మరి ఇక్కడ ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు? కనీసం 30% మార్కులు వచ్చినోడు కూడా 35% అనేది ఎస్ఎస్సిలో కూడా వాళ్ళకైతే క్వాలిఫై మార్క్ ఉంది. ఇక్కడ క్వాలిఫై మార్కులు లేకుండా వాళ్ళకు జాబ్లు ఇచ్చేసి మాకు ఏ విధంగా అన్యాయం చేస్తున్నారని అయితే ఇక్కడ జనరల్ అభ్యర్థులు అయితే వాపోతున్నారు. మరి ప్రభుత్వం దీనిపైన ఎటువంటి స్పందన అయితే ఇంతవరకు లేదు. ఇక్కడ జడ్జిమెంట్ వాళ్ళకు అనుకూలంగా అయితే తీర్పు అయితే రావడం జరిగింది. దీనిపైన జనరల్ అభ్యర్థులు కొంతమంది కూడా ఒక విధంగా కొంతమంది అంటున్నారు, అది మరి ఎంతవరకు నిజమనేది తెలియదు. ప్రభుత్వం దీనికి వాళ్ళకి సానుకూలంగా ఉంది, అందుకే మాకు అన్యాయం చేస్తుందని అయితే వాళ్ళు వాపోతున్నారు. ముఖ్యంగా చాలామంది అభ్యర్థులు నా దృష్టికి తెచ్చింది ఏంటంటే, ఎవరైతే మన హోంగార్డులకి కొంతమంది ప్రభుత్వ పెద్దలు పవన్ కళ్యాణ్ గారు అయితేనే, అలాగే ఇంకా కొంతమంది అయితేనేమి వాళ్లకు అనుకూలంగా ఉన్నారంట. వాళ్ళు ఏమని ప్రశ్నిస్తున్నారంటే, మరి మీరు వాళ్ళకు అనుకూలంగా న్యాయం చేయడానికి ఉంటే మరి జనరల్ అభ్యర్థులకు ఏ విధంగా న్యాయం చేయగలుగుతున్నారు మీరు? మరి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం, మరి వాళ్లకు మినిమం మార్కులు లేకుండా తీసుకోవడం అనేది ఎంతవరకు కరెక్టు? మరి అన్యాయం జరుగుతుంటే మేము ప్రశ్నించాలి కదా. మరి మా బాధలు మేము ఎవరితో చెప్పుకోవాలి? దయచేసి మరి ఏ విధంగా మాకు న్యాయం చేస్తారు మరి అని ఈరోజు వాళ్ళు ప్రశ్నించడం జరుగుతుంది. కొంతమంది అయితే నా దృష్టికి ఈ విధంగా తీసుకొచ్చారు. మరి ఇప్పటికైనా గవర్నమెంట్ ఇచ్చిన జడ్జిమెంట్కి గాను వాళ్ళు కౌంటర్ వేయడానికి అయితే అవకాశం ఉంది. మినిమం మార్కులు అయితే మేము పెట్టడానికి మేము ప్రయత్నిస్తాం, ఈ విధంగా చేయడం ఇది కరెక్ట్ కాదని అయితే బోర్డు వెళ్ళొచ్చు. మరి ఆ విధంగా అయితే ఎటువంటి చర్యలు అయితే తీసుకోవడం లేదు. వాళ్ళకైతే సపరేట్ మెరిట్ లిస్టు తీయడానికే ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ఇక్కడ జనరల్ ఆస్పిరెంట్స్ గురించి మరి 95,000 మందికి ఎటువంటి ఉపయోగకరంగా అయితే లేదు. ఇది తీవ్ర నిరాశకి అయితే గురి చేస్తుంది. నిన్న కూడా ఇంకా 24వ తారీఖు కూడా కొంతమంది మళ్ళీ కేసు వేశారు. కొంతమందికి ఇచ్చేసి కొంతమందికి ఇవ్వకుండా ఉన్నట్టుగా హోంగార్డ్స్కి ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా మళ్ళీ కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఇది ఇలాగనే కోర్టు కేసులతో సతమతం అవుతుంది. నిరుద్యోగుల ప్రభుత్వం వస్తే అయినా కూడా మాకు న్యాయం జరుగుతుందని అయితే నిరుద్యోగ అభ్యర్థులు మేము ఓట్లు వేసామని అయితే ప్రభుత్వాన్ని అయితే నిలదీయడం జరుగుతుంది. మళ్ళీ ఈరోజు కనీసం మార్కులు లేకుండా తీసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది అయితే వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న క్వశ్చన్ ఇది. మరి దీనిపైన ప్రభుత్వం నిజంగా స్పందించాలి. మరి ప్రభుత్వం 60 మార్కులు మేము ఇలా ఇవ్వలేము, మినిమం మార్కులు లేకుండానైతే వాళ్ళు అక్కడ కోర్టుకి అయితే తెలపచ్చు. మరి ఆ విధంగా ఇక్కడ ఎక్కడ తెలపట్డానికి లేదు. నోటిఫికేషన్లో ఎటువంటి మార్పులు చేర్పులు చేయడానికి మన బోర్డు చైర్మన్ గారికి అయితే అవకాశం ఉంది. ఆ పాయింట్ని అయితే వీళ్ళు అందరూ రైట్ చేస్తున్నారు. మళ్ళీ దానికి అనుగుణంగా ఇప్పటికైనా వాళ్ళు పెట్టొచ్చు కదా. మళ్ళీ ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా చేస్తుంది, మళ్ళీ వాళ్ళకైనా న్యాయం, మరి మాకు ఈ విధంగా న్యాయం జరుగుతుందని అయితే వాళ్ళు ఈరోజు ప్రశ్నించడం జరిగింది. మరి దీనికి అనుకూలంగా వాళ్ళు కొన్ని డిమాండ్స్ అయితే చేస్తున్నారు. మరి మాకు వాళ్ళకు ఎటువంటి సమానం లేవు.
వాళ్ళు ఆల్రెడీ 1 మార్కు 2 మార్కులు లేకపోయినా వాళ్ళు జాబుల్లోకి ఎంటర్ అయిపోతున్నారు. మరి మాకేమో 120, 110, 130 ఇచ్చినా కూడా ఈరోజు జాబులు లేని పరిస్థితి వస్తుంది. ఇది ఏ విధంగా న్యాయం అని వాళ్ళు ప్రశ్నిస్తూ ఆల్రెడీ వాళ్ళని తీసుకుంటున్నారు కాబట్టి వీలైనంత త్వరగా వాళ్ళకైతే మినిమం కట్ ఆఫ్ లైన్ మీరు పెట్టి వాళ్ళని తీసుకోండి, అంతేగాని మాకైతే అన్యాయం చేయొద్దండి అని అయితే గవర్నమెంట్ని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అలాగే వాళ్ళని తీసుకుంటున్నారు కాబట్టి హారిజంటల్ రిజర్వేషన్లోంచి అంటే బీసీ, ఎస్టీ, ఎస్సీ వాళ్ళ దానిలోంచి స్పెషల్ రిజర్వేషన్ తీస్తున్నారు. వాళ్ళకి ఈ విధంగా ఇవ్వడం వల్ల, మినిమం మార్కులు లేకుండా ఇవ్వడం వల్ల మా పోస్టులు మేము నష్టపోతున్నాం. కాబట్టి కనీసం ఈ నోటిఫికేషన్లో 1167 పోస్టులు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కాబట్టి అదే మినిమంగా ఒక 1500 నుంచి 2000 పోస్టులు అయితే మాకు పెంచండి అని అయితే వాళ్ళ డిమాండ్ అయితే మెయిన్గా ఉంది. మళ్ళీ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో తెలియదు. ఈ విధంగా మీరు ముందుకెళ్ళిపోవడం అనేది అన్యాయం కాదు. మిమ్మల్ని దీనికోసమైనా మేము ఇన్ని రోజులు వెయిట్ చేస్తుందని అయితే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు, హోమ్ మినిస్టర్ గారు, లోకేష్ గారు, మరి చంద్రబాబు నాయుడు గారు మరి వీళ్ళ బాధలు అయితే మీరు పట్టించుకోవాలి. వాళ్ళు అడిగే దాంట్లో కూడా న్యాయం ఉంది. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఒక సర్కులర్ జారీ చేసి ఈ విధంగా తీసుకుంటున్నామని వాళ్ళు సపరేట్ మెరిట్ లిస్ట్ అయినా వాళ్ళు తీయొచ్చు. ఆ విధమైనటువంటి అధికారాలు బోర్డు చైర్మన్కి ఉంది. కోర్టు ఎటువంటి ఆదేశాలు అయితే అలా డైరెక్ట్గా మీరు తీసుకుని అయితే ఇవ్వదు. అది కౌంటర్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉంది. కాబట్టి ఖచ్చితంగా దాని గురించి ప్రభుత్వం మరొకసారి ఆలోచించాలి. ఈ విధంగా తీసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది అయితే నిరుద్యోగుల తరఫున వాళ్ళు అడుగుతున్నారు. మళ్ళీ అలాగే ఇప్పుడు ఆల్రెడీ మెయిన్స్ ఈవెంట్స్ అయితే 30 తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి ఇది ఎక్కడ దాకా వెళ్తుందో మళ్ళీ వాళ్ళని తీసుకుంటే మళ్ళీ ఫర్దర్గా ఇబ్బందులు అవుతుంది కదా. మళ్ళీ మిగతా వాళ్ళు వేరే వాళ్ళు కోర్టుకు వెళ్తే ఇది కోర్టు సమస్యలతోనే సతమతం అవుతుంది. ఈ నోటిఫికేషన్కి ముందుకెళ్ళడానికి అయితే అవకాశం ఉండకపోవచ్చు. దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకోండి. మెయిన్స్లో కూడా వీళ్ళకి మినిమం కట్ ఆఫ్ మార్కులు అనేది ఇప్పుడే ప్రిస్క్రిప్షన్ చేయండి. లేదంటే ఆర్టికల్ 14కి ఇది విరుద్ధంగా వెళ్తుంది. ప్రభుత్వం ఇది చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతుంది, కోర్టు పరిధిలోకి వెళ్ళిపోతుంది. ఇప్పటికైనా ఫర్దర్గా సమస్యలు రాకుండా ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఇమ్మీడియట్గా అయితే దీనిపైన స్పందించి ఈ విధంగా చేస్తామని ఒక పర్టికులర్ ఒక జీవోని అయితే జారీ చేసి వాళ్ళకి మినిమం మార్కులు తీసుకొని మేము ముందుకెళ్తాము అని జనరల్ అభ్యర్థులు న్యాయం చేస్తాం ఈ విధంగానైతే తెలియపరచాల్సిన అవకాశం అయితే ఎంతైనా ఉంది. మరి జనరల్ ఆస్పిరెంట్స్కి అయితే ప్రభుత్వం అయితే అన్యాయం చేయదు అనుకుంటున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపైన స్పందించాలని అయితే వాళ్ళు అయితే కోరుతున్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే నిజంగా అంటే జనరల్ ఆస్పిరెంట్స్కి అయితే చాలా అన్యాయం జరుగుతుందని అయితే అనిపిస్తోంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. స్పందించి దీనిపైన అయితే కంపల్సరీగా ఒక ప్రకటన అయితే చేయాలి. ప్రకటన చేస్తే ఇప్పటికే సతమతం అవుతున్న నిరుద్యోగ అభ్యర్థులకైతే ఈ విధంగా మేము చేస్తున్నామని అయితే ఒక పర్టికులర్గా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. చూద్దాం మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది. ఇది ఫ్రెండ్స్, జనరల్ ఆస్పిరెంట్స్ చాలా మంది అడిగారు కాబట్టి నేనైతే ఈరోజు వీడియో చేస్తున్నాను. దీనికోసం ప్రభుత్వం అయితే దీనిపైన దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఎంతనో ఉంది. ఇది ఫ్రెండ్స్, జనరల్ ఆస్పిరెంట్స్కి అయితే ప్రభుత్వం న్యాయం చేస్తుందనేది నేను కోరుతున్నాను. చూస్తూనే ఉండండి నా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.